కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్ నగర్ కే జరిగిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాత చింతకాయ పచ్చడిలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటన గురించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూశారన్నారు. కానీ ఉమ్మడి జిల్లా ప్రజలకు సీఎం ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కట్టిన పంప్ హౌజులు, రిజర్వాయర్లను పరిశీలించిన వెళ్లారని తెలిపారు. కర్ణాటక జలదోపిడికి మనం నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును సీఎం ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏడ మాట్లాడినా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడిన అదేంది, ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాట్లాడింది అదే ఉంది. కనీసం సొంత జిల్లా కదా, సొంత జిల్లా వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇక మిలిగింది రెండు బడ్జెట్లు. ఒక బడ్జెట్ అయిన తర్వాత లాస్ట్ బడ్జెట్కి ఎలక్షన్ అయ్యి అంతే. ఆ ఎలక్షన్ ఇయర్ లో ఆ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం రాదు. కొద్ది రోజుల తర్వాత ఉన్నది ఒకటే బడ్జెట్. మరి ఈ బడ్జెట్ లో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నిధులు ఇస్తారనుకున్నాం, వరాలు ఇస్తారనుకున్నాం. ఈ పని కూడా ఏ పని గురించి అయితే వచ్చిండ్రో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఆ పర్యటన సందర్భంగా ఈ పని కూడా 3 నెలల 4 నెలల 5 నెలల టైం బాండ్తో ఈసారి మాట తప్పను. వెనకట్లా కాదు, పెళ్లి చేసుకోకుండా బంగారం ఇస్తానట్లా కాదు. ఖచ్చితంగా ఈసారి ఇచ్చిపోతాడని అనుకున్నాం. ఇంకా మళ్ళీ అవకాశం లేదు ఇక తర్వాత. కానీ ఏం చేసి హెలికాప్టర్లో జూరాల వైపు తిరిగిండు. జూరాలకు ఎదురు తిరిగిండు. అక్కడ ఇంకా 2 చెక్ డ్యాములు కడుతున్నారు. మీరు చూసుకోండి. వచ్చే నెల టెండర్ పిలుస్తున్నారు. ఓ టెండర్ పిలిచినట. ఇప్పటికే జూరాలకు సుక్క నీళ్ళు వస్తలేవు. ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా 2000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటి కిందికి. సుక్క నీళ్ళు లేదు, ఎండిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ లోనే ఎండిపోతుంది. ఏడ మాట్లాడినా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడినా అదేంటి.